నా మాటల్లో మీకు ఏం ఎటకారంగా అనిపించిందో కానీ మీరు పెట్టిన మెసేజ్లో మాత్రం నాకు ఇంకా బాగా ఎటకారంగా అనిపించింది. మెసేజ్ పెట్టారు, బాగానే ఉంది. చివరిలో ఏంటండి, హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ మాట్లాడాలి, నవ్వుతూ రిసీవ్ చేసుకోవాలి. అసలు మీకెందుకండి, నేను ఎలా రిసీవ్ చేసుకుంటాను, ఎలా మాట్లాడతాను, ఎలా చూస్తాను? మీరు అసలు నా దగ్గర ఉండి చూసారా? నా గురించి చూడలేదు కదా. నా గురించి చూడనప్పుడు నా గురించి మాట్లాడాల్సినంత అవసరం ఏంటి? మీరు పెట్టారు, నేను ఎటకారంగా మాట్లాడాలని అనిపించింది, అంత వాటికి కట్ చేసేసేయండి. మీరు ఇదంతా చెప్పాల్సినంత అవసరం లేదు కదా. నేను కస్టమర్స్ని రిసీవ్ చేసుకోకుండానే నాకు బట్టలు అనేవి వస్తున్నాయా? ఇప్పుడు నా చేతిలో ఉండి చూసారు, అవన్నీ ఒక కస్టమర్, ఇవి ఇంకా కుట్టాల్సినవి కూడా ఉన్నాయి. అవన్నీ నేను కస్టమర్ని బ్యాడ్గా రిసీవ్ చేసుకోవడం వల్ల వచ్చినాయి అంటారా? కాదు కదా. నేనేం చెప్పాను, నైటులకు కూడా ఆదులిస్తున్నారు, మళ్ళీ సైజెస్ చేయమని చెప్తున్నారు. అవన్నీ సైజెస్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఫీల్ అయ్యి చెప్తుంటే దాంట్లో మీకు ఎటకారంగా అనిపించింది. మరి ఎటకారంగా అనిపించినప్పుడు పర్ఫెక్ట్ సైజుల్లో నైటీలు కూడా దొరుకుతున్నాయి కదా, అవి కొనుక్కోవచ్చు కదా. మీరు కస్టమర్ అయ్యి ఉంటారు కదా, ఏదైనా టైలరింగ్ షాప్లో మీరు ఎంతగానో ఇబ్బంది పెట్టుంటారు. నాకు తెలిసినంత వాటికి మీరు ఇబ్బంది పెట్టారు కాబట్టి మేమన్నమాట మీకు బాగా కనెక్ట్ అయిపోయింది. అందుకని మీకు హట్ అయ్యి మీరు మెసేజ్ పెట్టారు. మరి దాని కింద ఇంకో మెసేజ్ చదవలేకపోయారంటే, డోర్ కర్టన్స్ నైటీస్ కుట్టించుకుని డబ్బులు ఇవ్వలేదంట మరి ఒకళ్ళు. మరి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? అంటే కుట్టించుకోవడానికి ఊరకనే తేరగా కుడతారా ఏంటి? జనాలు కుట్టరు కదా. లేకపోతే టైలర్స్ ఏమైనా తేరగా ఉన్నారనుకుంటున్నారా మీరు? ఒకటి కుట్టాలి అంటే మేము ఎంత స్ట్రగుల్ అవుతామో మీకు తెలియదు. మీకు తెలియనప్పుడు తెలియనట్టుగానే ఉండాలి. కుట్టిన దానికి వాల్యూ చేయలేరు, మేము చెప్పిన వాల్యూలో మీరు ఇవ్వలేరు. మరి ఇవ్వలేనప్పుడు, చేయలేనప్పుడు మాకు కొంచెం బాధ కలిగిద్ది కొన్నిసార్లు. నా కస్టమర్స్ అలా చేస్తారని నేను అంటలా, కొన్నిసార్లు అలాగే జరుగుతున్నాయి. నేను స్టార్టింగ్లో ఫేస్ చేశాను, కానీ ఇప్పుడు అలా కాదు. నైటీల్లో కూడా చాలా రకాలు ఉన్నాయంటే ఆ సైజెస్లో తెచ్చుకుంటే బ్రహ్మాండంగా కుట్టి పెడతాము. అప్పుడు మేము సైజులు చేయాల్సినంత అవసరం లేదు, షోల్డర్స్ దగ్గర కట్ చేయాల్సినంత అవసరం లేదు, అసలు ఏమీ లేదు. నేను కస్టమర్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటాను ఏంటనేది అసలు మీకు సంబంధం లేని విషయం. నాది వీడియో కంటెంట్ నచ్చలేదా, ఎంత వాటికి నచ్చలేదు అంత వాటికి మాత్రమే మీరు దానికి తగ్గట్టు మెసేజ్ పెడితే సరిపోతుంది. నేను ఎలాంటి ఫీలింగ్ అవను, ఇంకెంతకు మించి నేనేం చేయలేనులే. కానీ మీరు ఏం చేసినా, ఏం మెసేజ్ పెట్టినా సరే. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలాగ అనిపించిందో. నేను ఏదైనా తప్పు మాట్లాడితే మాత్రం ఐమ్ సారీ.